Welcome to Storyboard. బ్లాక్ మనీ అంతానికి పంతం పట్టిన మోడీ కరెన్సీ డిమానిటైజేషన్ తో దానిపై యుద్ధమే ప్రకటించారు. కానీ 10 మంది దగ్గరున్న నల్లధనాన్ని వెలికి తీయడానికి 100 మందిని టార్గెట్ చేస్తారా అన్న ప్రతిపక్ష విమర్శలకు మోడీ ఏమని సమాధానం చెప్తారు? అటు పార్లమెంట్ లో ఇటు బయట కమల దళపతిని కడిగి పారేస్తున్న ప్రత్యర్థుల మాటల్ని ఆటల్ని ఎలా కట్టిస్తారన్నది పక్కన పెడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా మోడీ తీసుకున్న తొందరపాటు చర్యలు ఫలితాన్నిస్తాయా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి మోడీ ఏమని సమాధానమిస్తారు? దేశంలో నల్లధనంపై మోడీ యుద్ధం, పెద్ద నోట్ల రద్దే దానికి ప్రధాన ఆయుధం. కానీ అగమ్యగోచరంగా ఉన్న లక్ష్యం. మరి మోడీ వెనకడుగు వేస్తున్నారా? నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ విధించారు మోడీ. అప్పటి నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతూనే ఉన్నారు. పెళ్లిళ్ల దగ్గర నుంచి చావుల వరకు అన్నింటికీ ఎక్కడా లేని చావొచ్చి పడింది. ఆఖరికి రోజువారీ పనులు గడవటానికి కూడా చేతిలో చిల్లర నోట్లు లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా, అకౌంట్లలో లక్షలు ఉన్నా చేతిలో మాత్రం 100 నోట్లు లేక నరకం అనుభవిస్తున్నారు. ఆర్భాటంగా 2000 రూపాయల నోట్లు విడుదల చేసినా వాటికి కూడా చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు. ముసలి ముతక పిల్ల జల్లా అంతా క్యూలైన్లలో కష్టాలు పడుతున్నారు. నవంబర్ 24 వరకు పెద్ద నోట్ల మార్పిడికి అవకాశమిచ్చిన కేంద్రం ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఎత్తేసింది. దీంతో నేరుగా బ్యాంకుల్లోనే డబ్బులు డిపాజిట్ చేయడానికి అకౌంట్లు లేని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలకు వెళ్ళినా, ఈవెన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇస్తున్నారు, పలానా దగ్గర మీరు యూటిలైజ్ చేసుకోండి అని. కానీ అది వాస్తవం కాదండి. ప్రాక్టికల్గా చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం. పర్ డే వచ్చి 2500 లిమిటెడ్ పెట్టాడు. 500 నోట్స్ లేవు, ఓన్లీ 2000 తప్ప ఏమీ లేవు. మేము 2000 తీసుకెళ్ళి ఎక్కడ మారుద్దామన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. 500 రూపీస్ ఇస్తే మిగతా 1500 అంటే వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లం అది. అందుబాటులో తొందరగా 500 రూపీస్ నోట్స్ అందుబాటులో పెడితే చాలా ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. దేశంలో బ్లాక్ మనీ వెలికి తీస్తానని శపథం చేసిన మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని మొత్తం ప్రజల దగ్గర ఉన్న పెద్ద నోట్ల ఉసురు తీసేశారు. బ్లాక్ మనీ అంతానికి మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా దాన్ని అమలు చేసిన విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్ 8 రాత్రి హఠాత్తుగా నిర్ణయం ప్రకటించిన ప్రధాని మరో 2 రోజులే ఈ ఇబ్బంది అని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత దాన్ని మరో 10 రోజులు పొడిగించారు. ఆపై మరో వారం పొడిగించారు. ఇంతలోనే స్వయానా ఆర్థిక మంత్రే మరో 50 రోజులు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని చావు కబురు చల్లగా చెప్పారు. కానీ మరోపక్క ఆర్థికవేత్తలు మాత్రం కనీసం 7-8 నెలలు ఈ ఇబ్బంది తప్పదంటున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తేనే నల్లధనం అంతమైపోతుందా అన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. నిన్న మొన్నటి వరకు సంపన్న వర్గాల నుంచి వినిపించిన ఈ ప్రశ్న ఇప్పుడు సామాన్యుడి నుంచి కూడా మొదలైంది. మార్కెట్లోకి కొత్త నోట్లు తగినంత సరఫరా చేయకుండానే పెద్ద నోట్లను ఒక్కసారిగా చెలామణిలోంచి తీసేయటంతో పరిస్థితి అల్లకల్లోలమైపోయింది. గత 17 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అచ్చేదిన్ అంటే ఇవేనా అంటూ మండిపడుతున్నారు. దేశంలో బ్లాక్ మనీ ఉన్నది 10% కన్నా తక్కువగా ఉన్న సంపన్నుల ఇళ్లలోనే. దాన్ని వెలికి తీయటానికి మిగిలిన 90% మంది సామాన్యుల మీద గట్టి దెబ్బే కొట్టారన్నది సగటు జీవి ఆక్రోశం. దొంగలెవరో తెలిసినా వాళ్ల జోలికి నేరుగా వెళ్లకుండా ఇలా నోట్లను రద్దు చేసి జనం నోట్లో మట్టి కొట్టారంటున్నారు. దేశమంతా నోట్లు లేక ఇలా అట్టుడికిపోతుంటే మోడీ మాత్రం తన నిర్ణయాన్ని 90% కన్నా ఎక్కువ మంది సమర్థిస్తున్నారంటూ చెప్పుకురావటం ఆ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటివరకు బ్లాక్ మనీ అంతానికి పట్టు బిగించిన మోడీ నవంబర్ 24 రాత్రి కేబినెట్ మీటింగ్ తర్వాత ఒక్కసారిగా పట్టు సడలించటం కూడా విమర్శలకు కారణమవుతోంది. అప్పటి వరకు లెక్కల్లో చూపించని బ్లాక్ మనీపై 200% పెనాల్టీ, ప్రాసిక్యూషన్ తప్పనిసరి అని చెప్పిన మోడీ ఇప్పుడేమో మళ్లీ కొత్తగా 60% పెనాల్టీ అంటూ కొత్త రాగం అందుకోవటంపైన విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ విషయంలో మోడీ అనుసరించిన విధానాలు చట్టపరంగా దేశాన్ని దోచుకోవటం వంటివే అని మాజీ ప్రధాని మన్మోహన్ విమర్శించారు. మోడీ తప్పు చేయనప్పుడు సభకు రావటానికి ఎందుకు జంగుతున్నారని, బయట మాట్లాడటం కాదు సభకి వచ్చి చర్చలో పాల్గొనాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సవాల్ విసిరారు. All these measures convince me that the way the scheme has been implemented, it's a monumental
management failure, and in fact, it is a case of organized loot and legalized plunder of the government. With these words, sir, I conclude it is not my intention to pick holes in what one side does or another side does, but I sincerely hope that the Prime Minister will, even at this late hour, will help us to find practical, pragmatic ways and means to provide relief to the suffering people of this country. हम लोकसभा के एमपीज हैं, प्रधानमंत्री भी लोकसभा के एमपी हैं। हम अपनी बात रखेंगे, ऑपोजिशन के लोग अपनी बात रखेंगे, प्रधानमंत्री अपनी बात रखेंगे। मोदी जी पहले हंस रहे थे, आपने देखा हंसी आ रही थी, फिर कितनी बार 3-4 बार रोना आया है ना? हाउस में आइए, हाउस में आइए और फिर देखिए क्या होता है। कौन सा इमोशन दिखाई देगा आपको मोदी जी पे? राजनेताओं को, एमपीज को इसके अंदर करना चाहिए। प्रधानमंत्री को आ जाना चाहिए, डिबेट होगी 3, 4, 5, 6 घंटे की होगी। डिबेट में प्रधानमंत्री जी बैठ जाएं, कल राज्यसभा से उठ के चले गए, डिबेट में बैठ जाएं, प्यार से हम बोलेंगे, प्यार से वो बोले, देश को सब पता लगेगा। పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సమస్యలు వాస్తవమేనని అంగీకరించిన ప్రధాని మోడీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రజలు మద్దతివ్వాలంటూనే మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా కరెన్సీ ఇబ్బందులు తొలగించుకోవచ్చన్నారు. 500 और 1000 रुपए की नोट पर प्रतिबंध लगाया है। नई नोट धीरे धीरे आने वाली है और देश की जनता ने जो तकलीफ झेली है, कठिनाई झेली है, भाइयों बहनों, करोड़ों करोड़ों देशवासियों का शुक्र गुजारने के लिए मेरे शब्द भी कम पड़ जाते हैं। इतना आपने कष्ट झेलने के बाद भी इस अच्छे काम के साथ आप खड़े रहे, ईमानदारी के काम के साथ खड़े रहे। भाइयों बहनों, कठिनाइयों का रास्ता भी है और उस रास्ते के लिए मैं आपकी मदद चाहने आया। ఇలా ఇన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తున్న మోడీ మాత్రం మార్కెట్లోకి కొత్త నోట్లు తీసుకురాకుండానే పాత నోట్లు రద్దు చేసేశారు. ఎంత హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆర్బీఐ కొత్తగా ప్రింట్ చేసిన 500 రూపాయల నోట్లలో కూడా తప్పులు ఉన్నాయి. అత్యవసరంగా ఈ నోట్లను ప్రింట్ చేయడం వల్లే ఈ సమస్యలు ఏర్పడ్డాయని ఆర్బీఐ చెప్పుకొచ్చింది. దేహానికి రక్తమెలాగో దేశానికి కరెన్సీ అలాంటిది. మరి అలాంటి కొత్త కరెన్సీని అందుబాటులోకి తీసుకురాకుండా ఉన్న కరెన్సీని రద్దు చేసేస్తే దాని ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపైన ప్రతికూలంగా ఉంటుంది. నోట్ల ముద్రణలోనే తప్పులు వచ్చేంత హడావిడిగా మోడీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఆయనకే తెలియాలి.